చూద్దామండి. బెంగళూరు నుంచి శిరీష రాస్తున్నారు. తొలి ఏకాదశి రోజున ప్రారంభించే గోపద్మ వ్రతం విశిష్టత ఏమిటి? వ్రతం అంటే నియమం. మనం నోము అంటాం కదా, నోము నియమం వ్రతం అంటే మనం ఈరోజు ఈ నియమాన్ని పాటిస్తాం, ఈ రోజు నుండి ఈ నియమాన్ని పాటిస్తాం అని. మనము పాటించే నియమాన్ని నోటితోనూ చెప్పొచ్చు, లేదు పనితోనూ చెప్పొచ్చు. అలా పని చేయటంలో ఇంటిని అలంకరిస్తాం, ముంగిటిని అలంకరిస్తాం, మన శరీరాన్ని అలంకరించుకుంటాం. పరమాత్మ తరువాత పవిత్రంగా మనం చూచేది గోవును కదా. పరమాత్మ చేతిలో ఉండేది పద్మం. పరమాత్మ పుత్రుడు బ్రహ్మగారు పుట్టినది పద్మం. అమ్మవారు ఉండేది పద్మం. పద్మం అంటే ఏమిటి అర్థం? పాదముల చేత, పత్ అంటే పాదము, పాదముల చేత సంతోషాన్ని సుఖాన్ని పొందేవాళ్ళు, పొందించేది పద్మం. మాంగ్ మానే, మాంగ్ ప్రాపణే ధాతువు ఉంది. అందువల్ల పాదములతో పొందేది పద్మం. పాదములు అంటే ఏమిటి? నడిచేవి అంటే ఏమిటి? గమ్యాన్ని చేరేవి. ఏమిటి మన గమ్యం? పుట్టడం, మరణించడం, లేదు మోక్షం, ఏదో అనుకుందాం. అవి పొందేది దేనివల్ల? కర్మలతోటే కదా. పద్మం అంటే కర్మలు. కర్మల చేత గో స్వర్గాన్ని పొందేది. స్వర్గం అంటే ఇందులో ఉండేది కాదు, వైకుంఠానికే స్వర్గం అని పేరు. మనం చాలా పేరు తప్పుగా చెప్పుకుంటాం. స్వర్గం తప్ప అంటే కాకపోవచ్చు, మళ్ళీ వచ్చేది వైకుంఠం ఏంటి? కాదు కదా. స్వర్గం అంటే సు అర్ గా, చక్కగా మళ్ళీ రాకుండా ఉండేది. యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమమ్మ. ఒకసారి నా దగ్గరికి వస్తే మళ్ళీ తిరిగి పోరు, అది వైకుంఠం అంటే. దానికే స్వర్గం అని పేరు, దానికే పద్మం అని పేరు. దాన్ని గోవు ద్వారా తెచ్చుకోవాలి. అంటే నాకు స్వామి వైకుంఠం కావాలి, నాకు నీ సన్నిధి కావాలి, నా మనస్సు నీలోనే ఉండాలి, నా పనులన్నీ నీకోసమే చేయాలి, నా బుద్ధిలో వేరే ఆలోచనలు రావద్దు, నిన్ను చేరాలి. ఈ 5 కోరికలు మనస్సులో పెట్టుకొని చేసే వ్రతం గో పద్మ వ్రతం. పరమాత్మ యోగ నిద్రలో ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు కాబట్టి అడగగానే ఇస్తాడు. వేరే పనేం లేదు కదా, మన మాటలు బాగా వింటాడు అని ఆ రోజు ప్రారంభిస్తాం. వాస్తవంగా ఆషాఢం ప్రారంభించి కార్తీక మాసంలో మాఘశిర ఏకాదశి వస్తున్న తర్వాత ఆ సమయంలో ఈ వ్రతానికి ముగింపు జరిపి ఆ రోజు సూర్యనారాయణ వ్రతం చేస్తారు. పద్మగింజ ఆయన వల్లే కదా. దాంతో ప్రారంభం గోపద్మ వ్రతం, సమాప్తి సూర్యనారాయణ వ్రతం. ఇట్లా నారాయణ్ణి ఆరాధిస్తాం, అటు మన మనస్సును పవిత్రం చేస్తాం. మరి ఎత్తున చూద్దామండి.